గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బా, ఇప్పుడు దాకా ఒక షార్ట్ చూసిరు కదా, దాంట్లో మా దాది నాకైతే చాలా హెల్ప్ చేసింది అబ్బా. నేను దాది అయితే చాలా కష్టపడి అయితే గోరింటకు అయితే తెంపుకొచ్చినాం. ఇప్పుడైతే మంచిగా మిక్సీ పట్టుకుందాం కదా. అందుకే ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలంటే నేనైతే ఇక్కడ పెరుగు అలాగే చింతపండు ఇవి రెండే పెట్టుకుంటున్నా. అంటే మా బాబాయ్ వాళ్ళ చెట్టుది చాలా రెడ్డుగా వండుతాయి కాబట్టి అసలు ఏం పెట్టుకోకపోయినా కూడా రెడ్డుగానే వండుతాయి. కానీ మా నా ఇంకో అత్తమ్మ ఉంటుంది, మా అత్తమ్మకు చాలా పిచ్చి గోరింట అంటే. అందుకే మా అత్తమ్మ అయితే అంటుంది, చింతపండు పెరిగేయవే ఇంకా మంచిగా రెడ్డుగా నల్లగా అవుతుందని ఆమె ఊకే ఫోన్ చేసి ఊకే దొబ్బుతుంది. అందుకే ఇక్కడ ఆమె ఆమె అంటుందని ఇక్కడ నేను వేసిన ఇవి రెండు వేయకపోయినా రెడ్డుగానే వండుతాయి కాబట్టి ఇక్కడైతే మంచిగా మిక్స్లో అయితే మంచిగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు నాకైతే చాలా ఇష్టం అబ్బా. అసలు నేనైతే చిన్నప్పుడు అయితే గోరింటాకు నేను మా అక్క మా సుష్మా అక్క అలాగే మేము ఒక 5-6 మెంబర్స్ ఉండేటోళ్ళం చిన్నప్పుడు, మా చిన్ననాటి దోస్తులం. మేమందరం అయితే గోరింటాకు ఎట్లా పెట్టుకునేటోళ్ళం అంటే అలాగే ఇట్లా ఒక బౌల్ అయినా ఒక చెమ్మనే తీసుకుంటాం. దాని కింద మంచిగా కట్టెలు పోయి పెట్టి దాని మీద ఏమో అవి ఉంటాయి కదా, కొబ్బరికాయ బట్ట అది పెట్టి మనం ఇట్లా సారా బట్టి ఎట్లా పెడతాం అట్లా మంచిగా పెట్టేటోళ్ళు. నాకు కొద్దిగా ఐడియా వస్తలే కాబట్టి కొద్దిగా మర్చిపోయినా అట్లా పెట్టుకునే వాళ్ళం. మంచిగా గోరింటాకు అయితే మంచిగా ఇట్లా రెడ్గా వండుతుంది. దాంట్లో కొద్దిగా కుంకుమ వేసుకొని కలిపి ఇట్లా మంచిగా వేసుకునే వాళ్ళం. చాలా రెడ్గా వండుతాయి. ఆ కాలం చిన్నప్పుడు జ్ఞాపకాలు అవన్నీ గుర్తొస్తుండే చాలా బాధేస్తుంది. ఇప్పుడున్న లైఫ్ ఆ లైఫే చాలా డిఫరెంట్ అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.